వారికి నో, వీరికి ఎస్. ఏపీ సీఎస్ డీజీపీలను బదిలీ చేయాలన్న విపక్ష డిమాండ్లను పట్టించుకోని ఈసీ. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న ఏపీ సీఎం జగన్ లేఖకు కేంద్రం సానుకూల స్పందన. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిలు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారని, వారు ఆ పోస్టులో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగవని, వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నోరెత్తుకొని కొట్టుకుంటున్నా కూడా ఈసీ పట్టించుకోలేదు. కానీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కి చెందిన ఏవీ ధర్మారెడ్డి అనే ఒక అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా లేకపోతే వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుందని, భక్తులకు దర్శనాలు చేయించడమే కష్టమవుతుందని సీఎం జగన్ ఒక లేఖ రాసింది తడవు. ముఖ్యంగా మరో మాటే లేకుండా డిప్యుటేషన్ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ధర్మారెడ్డి డిప్యుటేషన్ మే 14తో ముగుస్తూ ఉండగా ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవి విరమణ చేసేంత వరకు కూడా టీటీడీ ఈవోగా కొనసాగేలా 6 వారాల పాటు గడువు అయితే పొడిగించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈ పరిణామం అర్థం పడుతుందన్నమాట. రాష్ట్రంలో పదుల సంఖ్యలో సీనియర్ ఐఏఎస్లు అధికారులు ఉండగా వారందరినీ కాదని డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన ఒక అధికారిని డిప్యుటేషన్పై తీసుకొచ్చి అత్యంత కీలకమైన టీటీడీ ఈవో పోస్టు కట్టబెట్టడమే అభ్యంతరకరం అనమాట. అయినా లేకపోతే అసలు తిరుమల స్తంభించబోతుందన్నట్లుగా డిప్యుటేషన్ అయితే పొడిగించడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది. జగన్కు ధర్మారెడ్డి నమ్మిన బంటని, ఆయన ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పనులు చేసి పెడతారని కూడా కేంద్ర ఎన్నికల సంస్థలో కూడా పలుకుబడి అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద ఇక్కడ ఉద్యోగులను అయితే ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు ఏంటనేది అయితే తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. సో మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్